హిట్ అవుతుంది అంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Watch our blockbuster film Little Hearts with extended cut from October 1st only on ETV Win. పెళ్ళానికి లవర్కి తేడా ఏంటండి? బెల్లం ఫుల్ బాటిల్ లాంటిది, ఎంత తాగినా కిక్ ఉండదు. మరి లవర్ లక్కీ డ్రాప్ లాంటిది, సుక్క పడితే చాలు చక్కగా ఎక్కేస్తాయి. వీడికి ఇంట్లో ఒక్కడు ఉంటే బోర్ కొడుతుందంట. తమ్ముడు కావాలా చెల్లి కావాలా? చెల్లి కావాలమ్మా. ఇప్పుడు వాడికి బోర్ కొడుతుంది కాబట్టి చెల్లి కావాలి. మీరు బయటకు పోయినప్పుడు నాకు బోర్ కొడుతుంది అంటే నాకు వేరే మొగుడు కావాలా మరి? వేరే మొగుడు కావాలా మరి? ప్రాబ్లం ఏంటి? ఈ పొగడగానే మాట్లాడాలి. అయిమా ఆడదాను అని ఊరుకుంటున్నాడు. నువ్వు మొగను ఊరుకుంటున్నావు లేదంటే బిడ్డ నిన్ను కోసుకాని కుక్కను కొట్టుడు కొడుతున్నది స్కిట్లో. కుక్కను కూడా కొడుతున్నా నిన్ను. ఎలాగో విడిపోవాలనుకుంటున్నారు కదా, అమ్మాయికి రావాల్సిన భరణం ఏదో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటాం. పిల్లలకి అందాం. పిల్లల్ని ఇప్పుడు అప్పుడే కన్ను. ఎప్పుడు 5 సంవత్సరాలు మనం అలా 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 తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు కనే ఓపిక నీకున్నా నాకు అంత ఉండదు. మీ సిస్టర్ దాని టార్చర్ తట్టుకోలేక కాఫీ తాగి చచ్చిపోతాను. కాఫీలో 4 విషం చుక్కలు వేసుకున్నాను. దానికోసం పెట్టానుకో లటక్కని తాగి. సమాధి బాగా కట్టించాను కదా, సమాధి నుంచి ఎలా వచ్చావు? సమాధి బానే కట్టావురా, కానీ దానికి మన స్కిట్ లాగే 10 బొక్కలు ఉన్నాయి. ఎవరు నన్ను పిలిచింది? నేనే బగబగే బాగోగే ఓం క్లీం క్లైం ఆవాహయామి. అదిగో దెయ్యం వచ్చింది చూసావా? అది దెయ్యం కాదురా బాబు, అదే నా పెళ్ళం. బెల్లం అంటే దెయ్యంరా బగబగే. అంతా ఒక పిచ్చి పిచ్చిగా నడుస్తుంది గురుగారు, ఏమైందంటారు? ఈ గ్రహాలన్నీ వేరే రూట్ తీసుకున్నాయి. హైవే మించలు రమ్మని చెప్పండి. ముందు ఈ గ్రహాన్ని కొంచెం పక్కన పెట్టాలి. ఏంటది? బంగారు పొంగ. అక్కడ జరిగింది ఇదంతా. అది దే. ఇప్పుడంతా మంచిగా జరుగుద్ది. నీకు అర్థమైతుందా? బంగారం ఆయన నెత్తి మీద పెట్టుకొని ఉట్టి దిష్ని నెత్తి మీద పెట్టిండ్రా బొకడా. నువ్వు నన్ను ఎందుకు స్కిట్ ఎక్కిస్తున్నావు? ఆవిడతో తిట్టించడానికా? ప్రతిరోజు మీ ఇంటికి వస్తాం, కాపురం సరిగ్గా చేయలేదనుకో చేస్తాంలేనా నువ్వు వెనక్కి. ఏంటి? టవల్ మర్చిపోయిన, కొంచెం టవల్ ఇవ్వండి. మేడం చూసారా? టవల్ అడుగుతున్నాడు. ఆ టవల్ అడిగే నేపథ్యంతో నా చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని అయ్యా నేను ఒక డాక్టర్ని, ఏం చదవకుండా డాక్టర్ అయ్యాను. అదేంటి ఏం చదవకుండా డాక్టర్ ఎందుకు అయ్యావు అని మీరు అడగొచ్చు. యాంకరింగ్ చేసే వాళ్ళే హీరోయిన్లు అవుతున్నారు. లా చదవకుండా కొంతమంది జడ్జిలు కూడా అవుతున్నారు. అవును, నువ్వు మేకప్ వేసుకుంటావా? కొంచెం అందంగా కనిపించాలి కదా. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవచ్చు, కానీ అందంగా ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోకూడదు. వేస్తూనే ఉన్నాడు. ఇలా ఎవరైనా నిన్ను పొగిడారా? మొన్నటి వరకు పొగిడాడు. ఈ ఇంట్లో ఉండేవాడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు మొన్నే. నేను ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండే ఈ ఇంటికి వచ్చాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్ చల్లి పెడుతుంది. 4 పెగ్గలేసే తగ్గిపోద్ది. ఏ మాత్రం దానికి బొగడా డాక్టర్ కూడా 9,000 ఇవ్వాలా? నా పేరు దుర్గా ప్రసాద్. ఈ ఊళ్ళో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనే. అరే రష్మి రారా. రష్మి, ఇప్పుడు నీకు నడు నొప్పి వచ్చిందో గమనించుంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నడు నొప్పి 2 డేస్ అని చెప్తున్నాడు. చిన్న స్మైలు. ఇప్పుడు నీకు బాగా చలేస్తుంది. నీ పెద్ద మీద చేయం కుట్టింది. అబ్బా ఫోటోలు బాగా తీసావు. మరి ఏమనుకున్నావు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నేను. ఫోటోలు తీయండి. కొంచెం ఇటుపోరండి, నించోండి. కొంచెం దగ్గర రండి. ఆ దగ్గరికి కాదురా, దాని దగ్గరికి. భుజమే చేయండి. రే పప్ప, నీ భుజం కాదురా. అది ఎందుకు నచ్చింది చెప్పు. నా కోసం వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నయ్యని, అంత ఎందుకండి వాళ్ళ ఆయన్ని, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అవన్నీ కూడా వదిలేసి వచ్చింది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అలలే లేని సముద్రానికి అందం లేదు, రంగు లేని పువ్వుకి ఆకర్షణ లేదు, ఆటో రాంప్రసాద్ చేసిన స్కిట్ కి ఫన్ అనేది లేదా.
ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.